యాజమాన్యం నిర్లక్ష్యంతో 52 మంది ప్రాణాలు బలిగొన్న సిగాజీ ప్రమాదానికి ఏడాది గడిచింది. ఎంతోమంది కార్మికుల జీవితాలను ఆగం చేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా 52 మంది కార్మికులు మృతి చెందినప్పటికీ కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకు అందాల్సిన నష్టపరిహారం అందలేదని చెప్పని కార్మికులందరూ కూడా గగ్గోలు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం సిగాజ్ పరిశ్రమ దగ్గర ఉన్నాం. ఈ పరిశ్రమనే భారీ ఎత్తున రియాక్టర్ పేలి ఈ పరిశ్రమలోనే సుమారు 46 మంది మృతి చెందగా మరో 6 శవాలు గల్లంతు కావడంతో 6 మంది కార్మికులు గల్లంతు కావడంతో మొత్తంగా 52 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు అధికారులు. ముఖ్యంగా ఇంత భారీ పరిశ్రమలో కాలం చెల్లిన రియాక్టర్ల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పని ఏదైతే నిపుణుల కమిటీ తేల్చి చెప్పడంలో అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసిన కమిటీ ఈ ఫ్యాక్టరీని రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేయాల్సిన అధికారులు అలసత్వం వహించడం మూలాన్ని ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా మరెంతో మంది కూడా క్షతగాతులు కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం పూర్తి స్థాయిలో అందలేదని చెప్పని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమ వాళ్ళు కుటుంబ పెద్దలను, కుటుంబ సభ్యులను, కుటుంబాలను కాపాడిన వాళ్ళు ప్రాణాలు పోయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎవరిని పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేసిన అధికారులు తర్వాత ఇటువైపు కన్నెత్తైనా చూడలేదు. దాని తర్వాత కంపెనీ యజమానిపై చర్యలు కూడా తీసుకోలేకపోవడంతో కోర్టుకు వెళ్ళి బాధితులందరూ కూడా మృతి చెందిన కుటుంబ సభ్యులు బాధితులు కోర్టుకు వెళ్ళి యజమానిని అరెస్ట్ చేయించడం కోసం కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో యజమాని అరెస్ట్ కావడం జరిగింది. బాధితులు ఈపాటి కూడా ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి స్వయాన కంపెనీని సందర్శించి చనిపోయిన ప్రతి కార్మికునికి ₹1 కోటి చెల్లిస్తామని చెప్పి ఇచ్చిన హామీలో కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించడం జరిగింది. మిగతా 75 లక్షల రూపాయలు చెల్లించాలని, అలాగే మా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఏడాది గడిచినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఏదైతే మృతి చెందిన కుటుంబాల సభ్యులు మరింత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, సిగాచి నుండి. తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఇవాళ చీకటి రోజు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కూలీ కోసం వలస వచ్చి సిగాచి పరిశ్రమలో పనిచేస్తున్న 54 మంది పేద కార్మికులు సజీవ దహనమయ్యారని అన్నారు. ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇంతటి ప్రమాదం సంభవించిందని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ₹1,00,000 అన్నారు. క్షతగాత్రులకు సరైన వైద్య సహాయం అందక, జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఇస్తానన్న ఉద్యోగాలకు ఇప్పటికీ దిక్కులేదని మండిపడ్డారు. కార్మిక శాఖ బాధ్యత రాహిత్యానికి అమాయక వలస బతుకులు వేదన చెందుతున్నాయని చెప్పారు. ప్రమాదంలో కాలి బూడిదై ఆచూకీ దొరకని 8 మంది కార్మికుల కుటుంబాలను డెత్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పించుకుందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.